హలో గాయస్, అందరికీ నమస్తే. మీ పర్సన్ గురించి మీరు ఎన్ని రోజులు బాధపడాలి? ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా? ఏ రిలేషన్ ఎండ్ అయిపోతుందా లేదా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటుందా? అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది నేను ఈరోజు చూడాలి అనుకుంటున్నాను. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు 50% అని మీకు రెజనేట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అని మాత్రం అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే అండి, చూసేద్దాం. ఫస్ట్ నేను డివైన్ మెసేజెస్ చూడాలి. ప్లీజ్ యూనివర్స్, చూసి మా వ్యూయర్స్ కోసం మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది ఈరోజు? అన్లైక్లీ, ఫర్గివ్నెస్, కాంప్రమైజ్, ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలో ఉంది. నో నీడ్ టు వరీ. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? డూ నాట్ స్టాప్ అనమాట. ఓకే, చెప్తాను, టారో నుంచి మనం తీసేసుకుందాం. ఓకే, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, బ్యూటిఫుల్ కార్డ్. ఎస్ ఆఫ్ కప్స్, సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి, వావ్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, క్లారిఫికేషన్. ఓకే, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, త్రీ ఆఫ్ కప్స్. కార్డ్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి, క్లైమ్ చేసుకోండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, టవర్. ఈ మధ్యలో మీరు గమనిస్తున్నారో లేదో మనకి టవర్ కార్డ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండ్ రీయూనియన్కి సంబంధించి కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంది మధ్యలో. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఓకే, ఇక్కడ మనము మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ నుంచి మనం మొదలు పెడదాం, ఓకేనా? ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? డూ నాట్ స్టాప్ అనమాట. ఓకే, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అండ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా, మీ పర్సన్ విషయంలో ఏదైనా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారా, అది పెట్టండి, ఆపకూడదు అని చెప్తున్నారనమాట. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఆపకుండా చేయండి అని ఇక్కడ అర్థం. ఓకే, డెఫినెట్లీ మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ అన్లైక్లీ, మీ లైఫ్లో సక్సెస్ లేదు, గ్రోత్ లేదు అండ్ మీరు దురదృష్టవంతులు అని మీరు ఆ విధంగా మీరు ఫీల్ అవ్వకూడదు అనమాట, ఓకేనా? ఆ నెగిటివ్ థాట్స్ అనేది మీ మైండ్లో అనేది రాకూడదు అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారు. ఓకే, మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ మీకు అదృష్టం లేదు అని మీరు అనుకుంటున్నారని దానినే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే, కాబట్టి మీకు అదే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో మీ లైఫ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుందన్నమాట. నెగిటివ్గా ఆలోచించారనుకోండి నెగిటివ్ వస్తుందన్నమాట. కాబట్టి పాజిటివ్ అనేది ఉండాలి మన మైండ్, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు అనమాట. ఓకే, ఫర్గివ్నెస్,
మీరు నెగటివ్గా ఆలోచిస్తున్నారా? అండ్ నెగటివ్ థాట్స్ మీకు ఎక్కువగా వస్తుందా? మీ లైఫ్లోనే నెగటివ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అండ్ మీకు ఏదైనా లేనిపోని చెప్తా ఉన్నారా? అదంతా ఫర్గివ్ చేయండి. ఓకే. కాంప్రమైజ్. మీరు మీ పర్సన్తో ఏదైనా బెట్టు చేస్తున్నారు, నేను ఎందుకు తగ్గాలి, ప్రతిసారి నేను ఎందుకు తగ్గాలి అని మీరు అనుకుంటున్నారు అంటే అలా ఉండకూడదు. కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తున్నారనమాట. మీకు మీ పర్సన్ కావాలి అంటే డెఫినెట్లీ మీరు కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట. అది కొంతమందికి అండి మెసేజ్, అందరికీ కాదు. మీరు డెఫినెట్లీ మీ పర్సన్ విషయంలో చాలా కాంప్రమైజ్ అవుతారు, కానీ కొంతమంది ఉన్నారు. ఓకే, 5% పీపుల్, వారి కోసం ఈ మెసేజ్ అనమాట. మీరు ఈగో చూపించకుండా మీ పర్సన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నా జీవితం అంతా కోల్పోయింది, నా జీవితం అంతా శూన్యం అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట మీరు. ఓకే, నో నీడ్ టు వరీ. మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ రీయూనియన్ ఉంది. మీరు ఇప్పుడు ఏదో అయిపోయింది, నా జీవితం ఇంతే అనే విధంగా మీరు బాధపడాల్సిన అవసరం అనేది లేదనమాట ఇక్కడ. ఓకే, అదే మీ స్పిరిట్ ఏంజల్స్ అనేది చెప్తున్నారు మీకు. ఓకే, అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. మీరు ప్రజెంట్ మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్తో మీరు చాలామంది పోరాడుతున్నారండి, చాలా హెడ్ఏక్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ చుట్టూ చాలా కాకుల్లాగా పోల్చుకొని తినేవారు, మీరంటే ఓర్వని పర్సన్స్. అండ్ మీ చుట్టూ చాలా నెగటివిటీ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, కొంతమందికి మీ పర్సనే కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు. చాలా విసిగిపోతున్నారనమాట మీరు. ఇదెక్కడ తలనొప్పిరా బాబు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట. కానీ మీ వైపుకి చాలా స్ట్రాంగ్ పర్సన్, వీరు మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ జస్టిస్ వచ్చింది. మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు కదా, నాకు న్యాయం జరగలేదు, నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను చాలా మోసం చేశారు అంటే మళ్ళీ పర్సన్ మళ్ళీ ఇక్కడ జస్టిస్ అనేది తీసుకొని వస్తారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. మీకు జస్టిస్ అనేది వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఈ పర్సన్ మీకు న్యాయం చేయడానికే వస్తున్నారు. మళ్ళీ చాలా స్ట్రాంగ్ నిర్ణయం తను తీసుకొని రాబోతున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో వస్తున్నారు, మీ మీద ఇష్టంతో వస్తున్నారు. ఈ పర్సన్ సక్సెస్ కావాలి ఈ రిలేషన్లో తనకి కూడా. డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు. తను రావాలి అంటే ఫస్ట్ ఏంటిది అంటే ఫర్గివ్నెస్. మీరు నెగటివిటీ మీ లైఫ్లో మీరు నెగటివ్గా ఆలోచించకండి, కాంప్రమైజ్ అవ్వడానికి చూడండి. ఆలోచించండి, ఎందుకు ఇలా జరిగింది, ఈ పర్సన్ నేను ఎందుకు దూరం పెడుతున్నారు, నా వైపు ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా నేను వేరే వారి మాటలు విని ఈ పర్సన్ని అర్థం చేసుకోవడం లేదా, తనని నేను అనుమానిస్తున్నానా, లేదా ఈ పర్సన్ నిజంగానే తప్పులు చేస్తున్నారా, అదంతా మీరు ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మీకు. ఈ పర్సన్ మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో తను వస్తున్నారనమాట. మీతో హ్యాపీగా ఉండాలి, మీతో ఆ ఎంజాయ్మెంట్ అనేది కావాలి. అండ్ మీ దగ్గర ఈ పర్సన్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మీరు చాలా బాగా చూసుకుంటారు, ఈ పర్సన్ని చాలా బాగా కేర్ చేస్తారు. వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీ వాల్యూ ఏంటి ఈ పర్సన్కి తెలిసిందనమాట. ఇప్పుడు తెలుస్తుంది కూడా, ఇంకా తెలియలేదు అనుకుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలుసుకొని మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ 2 అమ్మాయిలు ఎంత హ్యాపీగా ఉన్నారు, డ్యాన్స్ చేస్తున్నారనమాట, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఓకే, అలాగే మీరు కూడా మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే రోజులు అతి త్వరలో రాబోతుందన్నమాట. ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కూడా సెకండ్ ఛాన్స్ అడగాలి, ఈ రిలేషన్లో గ్రోత్ అనేది సంపాదించాలి. ఈ రిలేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వకూడదు, ఈ రిలేషన్ అనేది కాపాడుకోవాలి. మీరు ఒక బంగారం లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. మళ్ళీ తన వైపు నుంచి మీకు ఇక్కడ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఈ పర్సనే మీకు ప్రపోజల్ అనేది తీసుకుని వస్తున్నారు. తను ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు. వీళ్ళ ఫార్చ్యూన్ మీ లైఫ్లో ఒక నెగటివిటీ, ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, ఎండ్ అయిపోవస్తుంది. కొంతమందికి 4 days నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే,
మీ లైఫ్లో ఒక సైకిల్, ఒక టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది న్యూ బిగినింగ్ అనేది, ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి, మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట. కాబట్టి క్లైమ్ చేసుకోండి. ఓకే, చాలా పాజిటివ్ ఉన్నాయి కార్డ్స్. ఓకే, అండ్ మీ పర్సన్ని ఎవరైనా ఫీమేల్ పర్సన్స్ చాలా డామినేషన్ చేస్తూ ఉండొచ్చు, వారి కంట్రోల్లో ఉంచుకోవడం కానీ, అండ్ ఈ పర్సన్ని చాలా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఈ పర్సన్ వారికి చాలా భయపడతారనమాట. ఈ పర్సన్, ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో ఒక లేడీ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ ఒక జైల్లో ఉన్నారు అన్నట్టుగా ఉన్నారనమాట. అక్కడ ఈ పర్సన్కి ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ పర్సన్ మీ వైపుకి యాక్షన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయి ఉంటే డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి. ఓకే, తనని ఒక లేడీ పర్సన్ అనేది చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని మీ పర్సన్ ఎదురిస్తే తన సెక్యూరిటీస్ అనేది ఉండదన్నమాట. ఈ పర్సన్కి తన జీవితం రోడ్ పాలవుతుందేమో అని భయపడతారనమాట. కాబట్టి ఈ పర్సన్ ప్రజెంట్ ఈ పర్సన్ కంట్రోల్లో మీ పర్సన్ ఉండి ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ అక్కడ ఉన్నా ఈ పర్సన్ ఇక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన ఊహాలోకంలో ఇక్కడ మీరున్నారు. లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, తన ఊహాలోకంలో మీరు ఉన్నారనమాట. మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ భయపడుతున్నారు. ఈ పర్సన్ కొంచెం పిరికిగా ఉండే పర్సన్ లాగా చూపిస్తుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా బయట నాకు భయమే లేదు, నేను చాలా ధైర్యవంతుడిని, నేను చాలా ధైర్యం గల దాన్ని, ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు కావచ్చు, కానీ తన లోపల చాలా భయపడతారనమాట. ఈ పర్సన్ లేని ప్రాబ్లమ్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని మరి భయపడతారనమాట తను. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ పర్సన్ మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది ఉందండి. అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. అండ్ మీరు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, మీకు హెల్పింగ్ నేచర్ ఏదో ఉందన్నమాట మీకు. ఓకే, అండ్ మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు ఎప్పుడు కూడా మోసం చేయరు, మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అండ్ నీడీ పీపుల్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, అందరికీ మీరు చాలా హెల్ప్ చేస్తారనమాట. అలాంటి పర్సన్ కూడా, అలాంటి గుణం కూడా మీకు ఉంటుందన్నమాట. దానికి పర్సన్ ఫ్లట్ అయి ఉంటారనమాట మీకు. ఓకే, మీలో చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది, మీరు చాలా మంచివారు, మిమ్మల్ని నమ్మిన వారిని మీరు ఎప్పుడు మోసం చేయరు, మీరు బాధపడ్డా సరే కానీ వారిని చాలా బాగా చూసుకుంటారు అనే ఈ పర్సన్ నమ్మకం అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్తో రీయూనియన్ కావాలనే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్ ఈ పర్సన్ ఒక లేడీ పర్సన్ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు అనమాట. కొంతమందికి సింగిల్ మదర్ ఉండొచ్చు, సింగిల్ ఫాదర్ ఉండొచ్చు, లేదా బ్రదర్స్ కావచ్చు, కొంతమందికి లేదా సిస్టర్ కావచ్చు. వారు కూడా ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. దానికి ఈ పర్సన్ ఏంటంటే ఏదో విషయం హర్ట్ అవుతున్నారు. ఇటు మిమ్మల్ని వారిని పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోవడం కానీ, అండ్ భయపడే పర్సన్ దూరం పెట్టడం కానీ ఏదో చేశారనమాట. కానీ మీ ఇద్దరికి ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది. నిన్న చేసిన రీడింగ్లో కూడా టవర్ కార్డ్ వచ్చింది, 9 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. మీకోసం ఈ మెసేజెస్ డైలీ మీకు కనిపిస్తుంది కార్డ్స్. ఒకే కార్డ్ అనుకుంటే ఖచ్చితంగా అది జరగబోతుంది అని అర్థం అనమాట. ఓకే, మీ సోల్మేట్తో మీకు మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది. అంతకుముందు ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండకుండా, అండ్ మీరు ఏం మాట్లాడినా, మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఏమీ పట్టనట్టుగా తన పని తను చూసుకుంటూ ఉండడం అనమాట. మీరు మాట్లాడినా తనకి వినిపించడం లేదు అన్నట్టుగా తను ప్రవర్తించి ఉంటారనమాట. మీరు కాల్ చేసినా తను చూసి రిప్లై ఇవ్వకపోవడం, మెసేజ్ చేసినా తనకు పట్టనట్టుగా ఉండడం, అలాంటిది ఏదో చేశారనమాట. కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్. తన లైఫ్లో మీరు వద్దు, తనకి వినిపించడం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు చూడండి, మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారండి. మీ చుట్టూ గ్రీనరీ ఉంది కదా, మీ లైఫ్లో అబండెన్స్ అనేది ఉంది, పాస్పరిటీస్ ఉందన్నమాట, మనీ ఫ్లో చాలా బాగుంది. మీరు ప్రజెంట్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు అలవాటు చేసుకుంటున్నారనమాట, హ్యాపీగా ఉండడానికి అలవాటు చేసుకుంటున్నారు. గార్డెనింగ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండడము, సరదాగా మీరు ఒక్కరే బయటకు వెళ్ళిపోవడము, హ్యాపీగా ఉండడము, మీ గురించి మీరు ఆలోచించుకోవడము, నేను ఏం వర్క్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఆ విధంగా మీరు ఆలోచించుకుంటున్నారనమాట. ఓకే,
మీరు కొంచెం అందంగా తయారవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మేల్ అయితే కొంచెం అందంగా రెడీ అవ్వడము, మీ డ్రెస్సింగ్ మీద కొంచెం మీరు ఫోకస్ చేయడము, మీ హెయిర్స్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ అలాంటి వాటి మీద మీరు ఏదో ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ మీద మీరు ఫోకస్గా ఉన్నారు కదా. మీ సెల్ఫ్ లవ్, మీ ఎనర్జీ అనేది మీ పర్సన్ డెఫినెట్లీ డామినేట్ చేస్తుంది అనమాట. ఎనర్జీ అనేది మీరు పెంచుకోవాలండి. ఎప్పుడు లో ఎనర్జీ అనేది ఉండకూడదు అనమాట మీకు. ఓకే. హైబ్రిస్కస్, మీరు చాలా సైలెంట్ అయిపోయారు ఈ మధ్యలో. మీరు ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉండడము, ఈ పర్సన్ని ప్రతిసారి కాల్ చేస్తూ ఉండడం, మెసేజ్ చేస్తూ ఉండడం, తనని బతిమలాడుకుంటూ ఉండడం, అలాంటి వారు మీరు అలా సడన్ ఇక్కడ సైలెంట్ అయిపోయారనమాట. మీరు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, దాన్ని నేను పొడగొట్టుకోలేను కదా ఈ పర్సన్ విషయంలో. ఆల్రెడీ చాలా విషయాలలో హర్ట్ అయ్యాను ఈ పర్సన్ విషయంలో అని మీరు అనుకుంటున్నారనమాట. కాబట్టి ప్రజెంట్ సైలెంట్ అయిపోతున్నారు. నెక్స్ట్ మీరు ఏం వర్క్ చేస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఈ పర్సన్ థింకింగ్ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీరు ఏం వర్క్ చేయాలి. సో ఇదంతా మీరు ఏదో టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఒక క్వీన్ లాగా తయారవుతున్నారు. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఒక మహారాణి, ఒక మహారాజులాగా ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మీరు అనుకున్నంత మనీ మీ లైఫ్లో ఉంది, మీరు అనుకున్న జీవితం మీకు ఉంది. కానీ ఈ పర్సన్ విషయంలోనే కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం. సో దాని నుంచి మీరు బయటకు రావడానికి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసి ఉంటారు. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అందంగా తయారవుతున్నారు. ఇదంతా చూపిస్తుంది అనమాట. మీరు ఈ విధంగా కనిపించేసరికి ఈ పర్సన్ చూడండి రన్నింగ్, నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళాలి, ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారనమాట. 3 of Cups, సెలబ్రేషన్స్ అనేది జరగబోతుంది. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ వైపుకి వస్తున్నారు చూడండి, చాలా ఫాస్ట్గా వస్తున్నారు పర్సన్. అంటే తను ఆ విధంగా తను యాక్షన్ అనేది తీసుకుంటారు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే. మీ ఎనర్జీ అనేది మీరు ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు మీకు డెఫినెట్లీ మంచి జరుగుతుందండి. మీ ఎనర్జీ ఎప్పుడు లోగా ఉందనుకోండి, ఈ పర్సన్ ఎప్పుడు ఇంతే అని మీరు బోరింగ్ కొట్టేస్తారు మీ పర్సన్కి. మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండడము, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండడము, ఈ పర్సన్ ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఈ పర్సన్ కేర్ చేయకపోవడం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ పర్సన్కి మీ మీద ఆలోచన అనేది వస్తుందన్నమాట, మీ గురించి ఆలోచిస్తారనమాట. ఓకే. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్ కూడా అంత బాగో ఏం లేదండి. ఈ పర్సన్ చాలా విషయాలలో మోసపోతున్నారు. ఈ పర్సన్ కెరియర్ పర్పస్గా అండ్ ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ మెంబర్స్, అదర్ రిలేషన్ కావచ్చు, ఈ పర్సన్ చాలా విషయాల్లో మోసపోతున్నారు. అండ్ ప్రతి విషయం ఈ పర్సన్ని హర్ట్ చేసే విధంగానే ఉంటుంది. చూడండి ఇక్కడ తన జీవితంలో తను ఇప్పుడు ప్రజెంట్ చాలా లోగా ఉన్నారనమాట. కానీ మీ ఎనర్జీ ఎలా ఉంది, చాలా హయ్యర్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు మేల్ కూడా తీసుకోవచ్చండి, మేల్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ మీ ఎనర్జీ చెప్పాను, ఇక్కడ మీ ఎనర్జీ చెప్పాను, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ చెప్పాను. ఓకే. మీ పర్సన్ ప్రజెంట్ చాలా లోగా ఉన్నారు. ప్రతి విషయంలో ఈ పర్సన్ చాలా మోసపోతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. అరే ఈ పర్సన్ ఏంటి నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, నాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నారు, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, నేను వదిలేసే పర్సన్ చాలా పెయిన్గా ఉంటారనుకున్నా, చాలా బాధపడుతూ ఉంటారనుకున్నా, చాలా ఏడుస్తూ ఉంటారనుకున్నా, కానీ ఈ పర్సన్ ఇలా ఎలా ఎదిగిపోతున్నారు అని తనకు అర్థం కావడం లేదనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ చాలా చిరాగ్గా ఉండడము, అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్తో ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడము, ఊరికినే గొడవకు దిగడం అనమాట. అంటే ఈ పర్సన్కి మనసును పట్టడం లేదని చెప్పొచ్చండి. మీరేంటంటే మీ ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ హయ్యర్లో ఉంది కదా, అదంతా ఈ పర్సన్ని చాలా చిరాకు తెప్పిస్తుంది అనమాట. ఓకే. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఏదో తప్పు చేసిన వారిలాగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఈ పర్సన్ ఇప్పుడు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు, ఒక క్వీన్ లాగా ఉన్నారు. ఇలా ఎలా జరుగుతుంది వారికి, ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, నా జీవితం ఏంటి ఇలాగే ఉంది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇలాగే ఉన్నాను, కానీ ఈ పర్సన్ చూడండి అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. 24 గంటలు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. టవర్,
ఒకసారి కాంటాక్ట్ చేయాలి, ఒకసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ లైఫ్లో ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. మీతో రీయూనియన్ చేయాలి. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ మీరు ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఇలా ఎలా రెడీ అవుతున్నారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా ప్రాక్టికల్గా తయారయ్యారు, సో మీరు ఈ విధంగా ఎలా ఉన్నారు, అదంతా ఈ పర్సన్కి తెలియాలి. అంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి. ఈ పర్సన్ మాట్లాడగానే మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పేస్తారు కదా తనకి. ఇప్పుడు అనేది తెలిసిపోతుంది. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు. అదే వద్దనేది అనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా తను వస్తారు. కానీ ఒకవేళ వచ్చినా మీరు మామూలుగా మాత్రమే ఉండాలన్నమాట. నేను ఈ విధంగా హర్ట్ అయ్యాను అండ్ ఇలా చేశాను, ఇదంతా మీరు ఏదో పూసగుచ్చినట్టుగా అన్నీ చెప్పకూడదు అనమాట. ఓకేనా, మీరు అలా చెప్తేనే ఈ పర్సన్కి మీరు చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్. కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టుకోవాలన్నమాట. అన్ని విషయాలు చెప్పకూడదు. ఓకే, తను చాలా ఆప్షన్స్ అయితే చూస్ చేసుకున్నారు ఈ పర్సన్, అండ్ ఆ ఆప్షన్స్ ఉన్నారు తన లైఫ్లో, కానీ ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. అండ్ కొంతమంది మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్తో తను రిలేషన్ పెట్టుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మోసపోయి ఉంటారండి. ఈ పర్సన్ డెఫినెట్లీ మోసపోయి ఉంటారనమాట. చాలా పెయిన్తో చూడండి అన్నీ పొడగొట్టుకొని వస్తున్నారు. తన జీవితం, తన మనీ, అలాగనమాట. ఓకే, ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది చెప్పేస్తాను. ఓకేనా, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్యా, మకర రాశి, అండ్ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి అండి. ఓకే, ఈ మధ్యలో అన్ని రాశులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా అన్ని రాశుల వారు రీడింగ్ చూసుకోండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంక కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, అలాగే ఈ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ప్రతిరోజు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అండ్ క్లైమ్ చేసుకోవడం వలన నేను ఏదైతే చెప్తానో ఆ రీడింగ్ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారండి మీరు, మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు, మీ పర్సన్ గురించి కూడా కావచ్చు. అండ్ మిథున రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మీరు. అండ్ సింహరాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీరు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అని కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం, కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీరన్నా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఓకే, అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి, మేబీ మీ పర్సన్ గురించి కూడా కావచ్చు. అండ్ మకర రాశి వారు మీరు మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, కానీ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, ఒక రిలేషన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా టీం వర్క్ కూడా చేయొచ్చండి ఈరోజు. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.